అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా సభలో కూర్చొని రంపి ఆడారంటూ మహారాష్ట్ర మంత్రి మాణిక్ రావు కోకాటేపై వచ్చిన ఆరోపణలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. మాణిక్ రావుపై వేటు వేయలేదు కానీ ఆయనకు క్రీడల శాఖను అప్పగించడం విమర్శలకు దారితీసింది. మహారాష్ట్రలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి నిన్న అర్ధరాత్రి ఓ ప్రకటన వెలువడింది. ఇప్పటి వరకు మాణిక్ రావు కోకాటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండగా తాజాగా ఆ బాధ్యతలను ఎన్సీపీ మంత్రి దత్తాత్రేయ భరణేకి అప్పగించారు. కోకాటేకు క్రీడలు, యువజన సంక్షేమ మంత్రిత్వ శాఖను కేటాయించారు. గతంలో ఈ శాఖను దత్తాత్రేయ పర్యవేక్షించారు. వివాదాస్పదమైన చర్యలకు పాల్పడే మంత్రులపై తీవ్ర పరిణామాలు తప్పవనే సంకేతాలిచ్చేందుకు ఈ మంత్రివర్గ మార్పు చేపట్టినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే అసెంబ్లీలో రమ్మి ఆడిన మంత్రిని పదవి నుంచి తొలగించకుండా కేవలం శాఖను మార్చడం ఇప్పుడు వివాదాస్పదమయ్యింది. ఇది జవాబుదారీతనం అనిపించుకోదని, కేవలం కంటి తుడుపుకు చర్య మాత్రమే అని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో శివసేన నేతలు మండిపడుతున్నారు. ఆయనకు క్రీడా శాఖను అప్పగించడం అంటే అసెంబ్లీలో రమ్మి ఆడటాన్ని అధికారికంగా అనుమతించట్లేదని దుయ్యబట్టారు. ఇటీవలే ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు. అందుకు మాణిక్ రావు అసెంబ్లీలో సమావేశాల్లో కూర్చుని ఫోన్లో రమ్మి ఆడుతున్నట్లు ఉంది. ఇది కాస్త వైరల్గా మారింది. రైతులు, వ్యవసాయ సమస్యల గురించి సభల్లో చర్చలు జరుగుతున్న సమయంలో రాష్ట్ర మంత్రి ఇలా వ్యవహరించారని విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై మాణిక్ రావు స్పందిస్తూ తనకు రమ్మి ఆడటమే రాదని, ఆ ఆరోపణలు తాను దోషిగా తేలితే రాజీనామా చేస్తానని తెలిపారు.